హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే ఇవాళ బుక్స్ తీసుకోవడానికైతే స్కూల్‌కొచ్చామండి. పిల్లలకి బుక్స్ తీసుకున్న తర్వాత వెళ్ళిపోదాం అనేసరికి వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం ఏమో రాదేమో అనుకున్నానండి. బాల్కనీలో బట్టలయ్యి వదిలేసి వచ్చేసాను. శుభ్రంగా నానిపోయి ఉంటాయి. మా వారైతే ఫోన్ మాట్లాడుతున్నారు. వర్షం తగ్గితే పాపం నన్ను ఇంటి దగ్గర దించేసాను, పని దగ్గరికి వెళ్ళిపోదామని చూస్తున్నారు. ఈలోగా చిన్న చినుకులు పడుతున్నాయి. తగ్గింది లైట్‌గా, చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఇంక అలా ఉన్నాయి, ఎంతసేపు ఉంటామని చెప్పి వచ్చేసాను. నా బట్టలైతే మొత్తం నానిపోయినాయండి. తీసేసి వెళ్ళిపోతే సరిపోను. తీయలేదు. మా వారు అప్పటికే చెప్తూనే ఉన్నారు. నేను వినలేదు. ముందు రోజు ఉరుములు, మెరుపులు హడావిడి చేసింది. ఆ రోజు వర్షం వస్తది అనుకుంటే రాలేదు. అలాగే హడావిడి చేస్తది, వర్షం రాదని చెప్పేసి నేనేమో వదిలేసాను. ఇలాగ వచ్చి మొత్తం బట్టలైతే నానిపోయినాయి అనమాట. అప్పటికి చిన్న చినుకులు పడుతున్నాయి. కానీ అలాగే బుక్స్ తడవకుండా అయితే వచ్చేసాం అనమాట తీసుకొని. చూడండి, మొక్కలకైతే ఇలా వర్షం పడితే కొంచెం వాటికి కూడా బాగుంటుందన్నమాట. ఎండకి ఎండి ఉంటాయి కాబట్టి ఇలాగ వర్షానికి కొంచెం ఆ చల్లదనానికి మొక్కలు కూడా కొంచెం బాగుంటాయి. మేము వచ్చిన అరగంటకైతే మా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. ఎవరి బుక్స్ వాళ్ళు తీసేసుకొని సపరేట్ అయితే చేసేసుకుంటున్నారనమాట. అట్టలు అయ్యి కొంచెం నానే అనమాట. అవి కొంచెం గాలికి అయితే ఫ్యాన్ గాలిలో పెట్టారనమాట. నా బట్టలన్నీ నానిపోయి శుభ్రంగా తడిపేసిన తర్వాత ఈ వర్షం అయితే మాయమైపోయిందండి. అనవసరంగా బట్టలు తీసి వెళ్తే సరిపోను. బట్టలు అయితే తీయలేదు. ఇదిగోండి, ఇప్పుడైతే చూడండి, ఏమి ఎరగలేనట్టు దొంగ వాన మాయమైపోయింది. మార్నింగ్కి అయితే నేను అంటే ముందు రోజే పెసలైతే నానబెట్టుకున్నానండి. మార్నింగ్ టిఫిన్ కానీ అదిగోండి మొలకలు వచ్చాయి లైట్‌గాను. అంటే ముందు రోజు కొంచెం వేరంగా అయితే నానబెట్టాననమాట. అందువల్ల నాకు ఉదయానికి మొలకలైతే వచ్చేసాయి అనమాట. అందులోకి నేను అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర అయితే వేసి గ్రైండ్ చేసుకుంటానండి. చూసారు కదా, అల్లం వేసాను, పచ్చిమిర్చి, జీలకర్ర వేసానండి. ఇలా అయితే గ్రైండ్ చేసేసుకుంటానమాట. మిక్సీలో వేయలేదు, మిక్సీ లేదండి, మిక్సీ పోయింది. చెప్పాను ముందు వీడియోలో మీకు ఒకసారి. ఇలా అయితే నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను అనమాట. గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మనకి దోశలకైనా దేనికైనా సరే గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. మేము రీసెంట్గా అయితే ఫిల్టర్ అయితే తీసుకున్నామండి. కొంచెం వాటర్ అయితే తేడా వస్తుంది ఇక్కడ అని చెప్పి ఫిల్టర్ అయితే తీసుకున్నాం. ఇది చట్నీకి అండి. అల్లం చట్నీ చేయలేదండి నేను. అల్లం కొంచెమే ఉంది. అల్లం లేక నేను తీసుకున్నాను. ఈలోగా అయితే మనకి ఇది గ్రైండ్ అయిపోయిందండి. గ్రైండ్ చేసేసుకున్నాను. ఇదేమో పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాను. కొంచెం పల్లీలే ఉన్నాయి. అవి సరిపోక అందులో టమాటా యాడ్ చేసి టమాటా పల్లీలు చట్నీ అయితే నేను చేసుకుందామని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మిక్సీ లేదు కదండి. మిక్సీ లేని దాని మొన్న నేను ఏంటంటే గ్రైండర్ అయితే వేసుకున్నాను చట్నీ కూడాని. అదిగోండి, గ్రైండర్ అయితే భరతనాట్యం చేసేస్తుందండి. అందులోని మనకి పల్లీలు అవి దాని కింద పడి దాంట్లో అయితే మనకి కొంచెం డాన్స్ చేస్తున్నాయి. నేను ఈలోగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. చట్నీకి అండి తాలింపు అయితే ప్రిపేర్ చేసుకున్నాను పోపు. నేను ఎలా అయితే పల్లీలును టమాటాన పోపు పెట్టుకున్నాను, అది చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత అయితే ఈ పోపు పెట్టేసుకున్నాను అనమాట. అల్లం చట్నీ అయితే బాగుంటుందండి. కాకపోతే మన దగ్గర అల్లం లేదు కాబట్టి నేను టమాటాన పల్లీలు కలిపి చేశాను. అయినా చాలా బాగా వచ్చిందండి. తర్వాత అయితే నేను పెసరట్టు అయితే వేసుకున్నానండి. పెసరట్టు కూడా చాలా క్రిస్పీగా వచ్చినాయండి. ఇందులో ఫస్ట్ ఏంటంటే అల్లము, జీలకర్ర వేసుకున్నాను కదండి, పచ్చిమిర్చిని. అందువల్ల నేను ఏంటంటే ఓన్లీ ఆనియన్సే పెసరట్టుకి వేసుకుంటున్నానండి. ఆనియన్స్ ఒకటే. ఇంకా అందులో నేను అల్లం ముక్కలు కానీ పచ్చిమిర్చి కానీ వేయలేదు. జీలకర్రన ఆనియన్స్ అయితేనే వేస్తున్నానండి. ఇంకా మరి ఏ అల్లం ముక్కలు మళ్ళీ పచ్చిమిర్చి అవి వేసినా మా పిల్లలు మా వారైతే అంత ఘాటు అయితే తినరనమాట. అందువల్ల నేను ఓన్లీ ఆనియన్స్ను జీలకర్ర అయితే వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్న ప్రాబ్లం లేదు. మన అరుగుదలకి బాగుంటుందండి జీలకర్ర. అందువల్ల అయితే నేను జీలకర్ర వేసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. మనకి చట్నీకి ఈ పెసరట్టుకి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నేను ఎప్పుడు అల్లం చట్నీయే చేసేదాన్ని. అలాంటిది నేను ఇందులో ఈసారి డిఫరెంట్గా ట్రై చేశాను. టమాటా పల్లీలు చట్నీ అయితే మేము దోసకి, ఇడ్లీకి అయితే ఎక్కువ యూజ్ చేస్తాను. ఇలా పెసరట్టుకి అయితే ఎక్కువ అల్లం చట్నీ యూజ్ చేసేదాన్ని. కానీ ఈసారి నేను ఇలాగా అల్లం లేకపోవడం వల్ల ఇది చేశాను. అయినా సరే చాలా
బాగా వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.